హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం అద్దిరిపోయే గ్రీన్ పీస్ మసాలా రెసిపీ తెచ్చాను. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూశాక నాకు ఏమైనా టిప్స్ కానీ సజెషన్స్ కానీ చెప్పాలి అనిపిస్తే కామెంట్స్ చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ఒక కళాయి తీసుకోండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె కొంచెం మరిగాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఈ స్టైల్లో కట్ చేసుకొని వేసి ఫ్రై చేయండి ఒక 2 నిమిషాల పాటు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తున్నాయి అనగా దాంట్లో ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 అల్లం ముక్కలు ఈ సైజులో చిన్నవి, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకొని వీటిని కూడా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేయండి. అలాగే ఇంకో 2-3 నిమిషాలు, మొత్తం ఒక 5 నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 2 టమాటాలు వేసి వీటితో పాటు కలుపుతూ మళ్ళీ ఫ్రై చేయండి. ఇది మసాలా ముద్ద కోసం అండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయేదాకా ఫ్రై చేస్తూ గ్యాప్ ఇస్తూ ఫ్రై చేయాలి. అలా మీరు ఒక 6 నుంచి 8 నిమిషాలు చేస్తే ఉల్లిపాయలు మగ్గిపోతాయి, టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసి ఒక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కళాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్తో సాజీరా అలాగే సోంపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తం వేసేయండి. వేసేసి కలుపుతూ దీన్ని నీరు ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు నూనెలో నీరంతా తేలిపోద్ది కొత్త కొత్తలాడుతూ, అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ గ్యాప్లో మనం పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇది ఏదైతే పేస్ట్ ఉందో మసాలా ముద్ద దాంతో కలుపుకోండి శుభ్రంగా. గ్రీన్ పీస్ మసాలాకి సపరేట్గా ఒక మసాలా పౌడర్ ఏమి వేయక్కర్లేదండి. ఇప్పుడు మేము ఏదైతే ముద్ద చేసామో అదే మసాలా ముద్ద అనమాట దీనికి. ఇప్పుడు దీన్ని శుభ్రం కలుపుకొని అది ఆల్మోస్ట్ నీరంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లోకి బఠానీ వేసుకోవాలి. ఈ బఠానీ రాత్రి నానబెట్టుకోండి, పొద్దున కల్లా మనకు నానిపోయి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని అప్పుడు అది ఇందులో యాడ్ చేయాలి. ఒకవేళ నేను నానబెట్టకుండా పొద్దున్నే చేస్తాను అంటే 3 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే మనకి ఎక్కువ రసం కావాలా లేకపోతే థిక్గా గ్రేవీలా ఉండాలా అన్న దాన్ని బట్టి నీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే థిక్ గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి ఒక 100 ml వరకు నీరు వేసుకొని ఈ మసాలా ముద్దతో బఠానీతో బాగా కలిసేలా కలుపుకున్నాను. చివరిగా కొంచెం మిరియాల పొడి వేసుకొని దాన్ని కూడా వీటితో పాటు కలిపేసుకొని మనమైతే దించేసుకోవచ్చు. దించుకునే ముందు మీకు నార్త్ ఇండియన్ రెస్టారెంట్ స్టైల్ కావాలంటే కొంచెం బటర్ యాడ్ చేయండి. సాల్టెడ్ బటర్ అని మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొని నేను చేసినంత యాడ్ చేస్తే మీకు అద్దరిపోయే ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. అది లేకపోయినా కూడా పర్లేదు. అంతే, మంచి గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ. దీన్ని మీరు దోసతో అయినా తినచ్చు, అన్నంతో అయినా తినచ్చు, లేదా ఉత్తిగా స్పూన్ పెట్టుకొని కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ కొట్టండి. అలాగే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు. మీ రెసిపీ రాంబాబు.